మానవ సేవే మాధవ సేవతో ముందుకు వెళ్తున్న రవిశంకర్ కుటుంబం. సిరికి రవిశంకర్ పుట్టినరోజు మరియు పెళ్లి రోజు 20 సంవత్సరాలు వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈరోజు ఆయన సతీమణి సిరికి ఫణి దయాన, ఆయన కుమారుడు ఆదిత్య విశాఖపట్నం పలుచోట్ల అలాగే గాజువాకలోని అనాథ పిల్లల ఆశ్రయం పిల్లల అవసరముల కోసం నిత్యావసర సరుకులు, స్టేషనరీ మరియు వస్త్రాలు పంపిణీ చేశారు. అలాగే మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేశారు. పలుచోట్ల స్ఫూర్తి, కేజీఆర్ చిల్డ్రన్ హోమ్, నిర్మలా హృదయ భవనం అనంతరం రవిశంకర్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని నేను, నా భార్య, నా పిల్లలు ఇదే సంకల్పంతో మాకు ఉన్నంతలో పేదవారి కోసం కొంత ఖర్చు పెట్టడం ఒక తీర్మానం తీసుకున్నాం. అలాగే 2019లో కరోనా టైంలో కూడా ఎంతో మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అదే స్ఫూర్తితో అప్పటి నుంచి పేదవారి కోసం ఏ కష్టం వచ్చినా మా కుటుంబం అండగా ఉంటుందని ఆయన అన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సిరికి రవిశంకర్. నేను గాజువాక వాస్తవాన్ని. ప్రస్తుతం లిబియాలో వర్క్ చేస్తున్నాను. 3 months వర్క్ చేసి 1 month ఇక్కడ రావడం జరుగుతుంది. నేను 2019 కోవిడ్ టైంలోని ఇక జరుగుతున్న ఇన్సిడెంట్ చేసి సాయం చేయాలనే ఉద్దేశంతో చిన్నగా నేను సొంతంగా స్టార్ట్ చేసుకొని అచ్యుతాపురం నుంచి అటు శ్రీకాకుళం వరకు ఎవరికి ఆ టైంలో ఇబ్బంది ఉన్నా ఈ ముడి సరుకులు, లేకపోతే బియ్యం, లేకపోతే పప్పు, లేకపోతే ఆయిల్ ఇంట్లోనే మొత్తం కుటుంబం అంతా కూడా అన్నీ కూడా తయారు చేసి ప్రతి ఇంటికి కూడా ఎవరికి ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళకి ముడి సరుకులు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి ఇంట్లో ప్రతి కార్యక్రమం అంటే పుట్టినరోజు అని కానీ ఏ ఉన్న ఫంక్షన్ సేవ చేయాలని ఎవరికి ఇబ్బంది ఉంటే తెలిస్తే వాళ్ళకి వెళ్ళడం, డబ్బు రూపాన లేకపోతే ఏమైనా సరుకులు కావాలన్నా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు నాకు నా పుట్టినరోజు ప్లస్ పెళ్ళి నా వివాహ వార్షికోత్సవం జరిగి 20 సంవత్సరాలు అవుతుంది. ఆ సందర్భంగా ఉదయాన్న 6:30కి 10 గంటల్లో ఉన్న మదర్ తెరిసా ఆశ్రమం ఉంది. అది కూడాను వాళ్ళు ముడి సరుకులు కావాలంటే వాళ్ళకి కావాల్సిన సామాన్లు పొద్దున కొని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మన సంపత్ నగర్లో ఉన్న వెంకటేశ్వర టెంపుల్ వెనకట్లో ఉన్న సొసైటీ, ఆ సొసైటీకి కూడా వాళ్ళ మెటీరియల్ అలాగే సామాన్లు కావాలంటే అక్కడ ఇవ్వడం జరిగింది. అది ఆ తర్వాత తదనంతరం జ్ఞానాపురంలో ఉన్న నిర్మల్ హృదయ్, అది మదర్ తెరిసా ఆశ్రమం. అక్కడ చాలామంది వృద్ధులు, మానసిక స్థితిలో ఉన్న వాళ్ళకి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ కార్యక్రమం అయిన తర్వాత మన స్ఫూర్తి ఆశ్రమం జగ్గు సెంటర్ దగ్గర ఉన్న వాళ్ళకి ఇప్పుడు మధ్యాహ్నం భోజనం అనేది పెట్టడం జరిగింది. సో ఇలాగా కార్యక్రమం ఆ భగవంతుడు అవకాశం ఇచ్చాడు. నేను సంపాదిస్తున్నాను. నాకున్న దాంట్లో ఎంతో కొంత నాకున్న కనుచూపుల్లో కనిపించి ప్రతి ఒక్కరికి సాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ చిన్న సంకల్పం పెట్టుకొని అందరూ మా కుటుంబంలో ప్రతి ఒక్కరు, పిల్లలు కానీ నా భార్య కానీ కూడా ఇలాగా ప్రతి ఒక్కరు సాయం చేయడం. పిల్లలకు కూడా నేను అదే కోరుకుంటున్నాను. వాళ్ళు ఎదిగిన తర్వాత కూడా వాళ్ళు 10 మంది సాయం చేయాలని, సమాజానికి కనీసం పుట్టినందుకు మన ధర్మం అనేది నిర్మించాలని అది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.